మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధోలు, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలో కుక్కలు స్వైర విహారం చేస్తూ దాడులు చేస్తున్నాయి ప్రజల మీద. సదాశివపేటలో ఫయాజ్ నగర్లో ఏకంగా 15 మందిపై కుక్కలు దాడులు చేసినటువంటి ఘటన కూడా చోటు చేసుకున్నాయి. కుక్కల బెడద నుంచి రక్షించాలంటూ కలెక్టర్కు వినతిస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటూ కూడా పూర్తి స్థాయిలో స్థానికులు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. సంగారెడ్డి జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారం కొనసాగుతుంది. ఇది గత 6 నెలలుగా ఉన్నటువంటి సమస్య. స్థానికులకు తాజాగా మనము సదాశివపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ఉంది, సదాశివపేట కూడా మున్సిపాలిటీలో ఉంది. అక్కడ ఒకే కాలనీలో, ఫయాజ్ నగర్ కాలనీలో దాదాపు 15 మందిని కుక్క కరిచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే బాధితులంతా కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా గాయాలు తీవ్రంగా ఉండడంతో కొందరిని జిల్లా కేంద్రమైనటువంటి జిల్లా ఆసుపత్రిగా ఉన్నటువంటి సంగారెడ్డికి కూడా తరలించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా సంగారెడ్డి బైపాస్ లో కూడా కుక్కల దాడిలో 2 గాయపడ్డటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు కూడా బాధితులు స్వయంగా ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా అధికారులు స్పందించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా జోగిపేట, అదేవిధంగా ఆందోళ్, సంగారెడ్డి, సదాశివపేట ఇవన్నీ మున్సిపాలిటీల్లో కూడా వీధి కుక్కల హల్చల్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతినిత్యం చిన్నారులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వృద్ధులు ఏదో ఒక చోట కుక్కల దాడి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మున్సిపల్ అధికారులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మున్సిపల్ కమిషనర్లకు కూడా కొంతమంది అధికారులు, అదేవిధంగా స్థానికులు కూడా అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సైతం ఫిర్యాదు చేసిన స్పందన శూన్యం అని చెప్పి కూడా స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ర్యాబీస్ ఇంజెక్షన్ తీసుకొని వెళ్లాల్సిందిగా కూడా కొందరు మున్సిపల్ అధికారులు చురుకంగా మాట్లాడుతున్నారు, ఫిర్యాదు చేస్తారని చెప్పి కూడా స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నటువంటి మనకు కనిపిస్తుంది. మరోవైపు కుక్కలను, వీధి కుక్కలను పట్టుకుని వారందరికీ మున్సిపాలిటీలో అధికారులు మాత్రం ఉన్నప్పటికీ కూడా టెండర్లు పిలిచి కుక్కలు పట్టుకుని కొందరు బీహార్ రాష్ట్రం నుంచి కానివ్వండి, రాష్ట్రం నుంచి ఆ పని చేసేందుకు కూడా ముందుకు వచ్చినప్పటికీ కూడా అధికారులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పరిస్థితి జిల్లాలో చాలా తీవ్రంగా ఉందని చెప్పి చూస్తున్నాం. ఎంత మేరకు గాయాలైనా మనం చూస్తున్నాం. సదాశివపేట, ఫయాజ్ నగర్ లో 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒకే కాలనీలో చిన్నారులు, మహిళలు, అదేవిధంగా కుక్కలు అందరిపై కూడా దాడి చేశాయంటే ఇప్పటికైనా అధికారులు స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కుక్కల దాడి ముఖ్యంగా కాబట్టి ఇంకా కుక్కలు దాహంతో ఉండి ఇంకా ఇలాంటి ఘటనలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఏడు కూడా మనం వేసవిలో ఎక్కువ కుక్కల దాడులు మనం చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి అవసరం స్థానికులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.